సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే. ఎందుకంటే గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో మన ఫైనల్ బాస్ ద రాక్ రిటర్న్ చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే గైస్, మీరు నమ్ముతారా, ద రాక్ ఏమన్నారంటే కోడి రోడ్స్ కి, అంటే ద రాక్ కోడి రోడ్స్ ఆత్మాన్ని కొననికి వచ్చినారంట. అంటే మన ద రాక్ కోడి రోడ్స్ కి చాలా క్లియర్ చెప్పేసినారు, నువ్వు అంటే నాకు నీ ఆత్మ కావాలని చెప్పినారనే మాట వస్తుంది. నిజంగా చాలా హైలైట్ సెగ్మెంట్ ఉండే అది. ద రాక్ కోడి రోడ్స్ ఆత్మని కొననికి వచ్చినారు, అది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఉండే అనే మాట. సో ఈ మొత్తం సెగ్మెంట్ అంటే ద రాక్ అండ్ కోడి రోడ్స్ ఏం మాట్లాడుకున్నాను మొత్తం సెగ్మెంట్ కి నేను క్లియర్ కట్ గా మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా చాలా జరిగింది ఈ రోజు స్మాక్ డౌన్ లో. సో అందుకని మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే మనకి బ్యాక్ స్టేజ్ మన కోడి రోడ్స్ అండ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్ కనిపించినారు. అండ్ మన నికోల్డిస్ ఏమన్నారంటే, చూడు కోడి రోడ్స్, ఈ రోజు నీది ఒక 6 man tag team మ్యాచ్ ఉండే కదా. ఎస్ అంటే ఈరోజు స్మాక్ డౌన్ కోసం ఆల్రెడీ ఒక 6 man tag team మ్యాచ్ అఫీషియల్లీ కన్ఫర్మ్ ఉండే. అండ్ ఈ tag team మ్యాచ్ లో మన కోడి రోడ్స్ ఉండే అనమాట. సో అందుకని అదే మ్యాచ్ గురించి అక్కడ మాట్లాడినారు నికోల్డిస్. అండ్ నికోల్డిస్ ఏమన్నారంటే, ఈరోజు నీ మ్యాచ్ ఉండే కదా, సో ఆ మ్యాచ్కి వెళ్ళి నిన్ను రిమూవ్ చేస్తున్నావు అంటే నిన్ను తీసేసినారని చెప్పినారు. సో అప్పుడు మన కోడి రోడ్స్ ఏమన్నారంటే, ఏంది అంటే నువ్వు ఆల్రెడీ మ్యాచ్ అడ్వర్టైజ్ చేసినావు అండ్ నువ్వు నాకు ఇట్లాంటి మ్యాచ్గా ఎట్లా రిమూవ్ చేసినావు, ఇది కరెక్ట్ కాదంటే ఎవరితో మాట్లాడాలి చెప్పంటే, నువ్వైనా మాట్లాడు అంటే నేనా మాట్లాడతా అని కోడి రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే నికోల్డిస్ ఏమన్నారంటే, చూడు కోడి రోడ్స్, నీకు ఎవరు రిమూవ్ చేసినా అంటే ఈ మ్యాచ్లోకి వెళ్ళి అంటే ఓపెన్ చెప్పాలంటే ఆ మనిషితో నేను మాట్లాడలేను, ఆ మనిషితో అంటే కాల్ చేసి నువ్వు మాట్లాడలేవన్నమాట. ఎందుకంటే ఆ మనిషి ఇంకెవరు కాదు, ది ఫైనల్ బాస్ ద రాక్ అనమాట. ద రాక్ నీకు ఆ మ్యాచ్ తీసేసినాడు. ఎందుకంటే ద రాక్ నీకు రింగ్ లో చూడాలనుకుంటున్నా, అంటే ద రాక్ రింగ్ లో వచ్చినప్పుడు ద రాక్ నీకు పిలుస్తాడంట. సో అప్పుడు నువ్వు రింగ్ లో రావాలని ఈ టైప్ లో అంటే ద రాక్ తో సెగ్మెంట్ సెట్ చేసినాడు ద రాక్ అని ఈ టైప్ లో మన నికోల్డ్ చెప్పేసినారు. సో స్టార్టింగ్ చాలా క్రాక్ ఉండే అనమాట. అండ్ ఇక్కడ ఇలా స్టార్టింగ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి క్రాక్ మ్యాచ్ చూడడానికి దొరికింది, మన జిమ్మీ ఊసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో. ఎస్ బాస్, ఎందుకంటే లాస్ట్ వీక్ మన జిమ్మీ ఊసో అటాక్ చేసినారు బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ పైన. అందుకని మనకి ఈ రోజు ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది, చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ మధ్యలో మన జిమ్మీ ఊసోకి మన WWE కొంచెం బాగానే బుక్ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ లో రోల్ అప్ ద్వారా విన్నర్ అయితే ఇంకెవరో కాదు, మన జిమ్మీ ఊసో కలిసినారు. సో జిమ్మీ ఊసో రోల్ అప్ చేసి విన్నర్ కాగానే డ్రూ మ్యాకింటైర్ షాక్ అయిపోయినారు. అండ్ అదే షాక్ లో మన డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసి పడేసినారు జిమ్మీ ఊసో పైన. అండ్ కెరియర్ ఎండ్ చేద్దాం అనుకున్నారు, ఆ టైప్ లో అటాక్ చేద్దాం అనుకున్నా. కానీ అంతలోనే మన WWE అఫీషియల్స్ రెఫరీస్ అంటే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆపేసినారు. బట్ అయినా డ్రూ మ్యాకింటైర్ రింగ్ లో వచ్చి మరొకసారి క్లేమోర్ ఇచ్చి పడేసినారు మన జిమ్మీ ఊసో. సో కొంచెం బాగానే అటాక్ చేసినారు మ్యాచ్ తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ జిమ్మీ ఊసో పైన. సో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇలా ఫ్యూడ్ ఇంకా కంటిన్యూ అయితే అన్నమాట. ఇలా ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు, ఇంకా చాలా ఉంది మన డ్రూ మ్యాకింటైర్ జిమ్మీ ఊసో మధ్యలో. మేబీ ఇంకా ఇన్ ఫ్యూచర్ లో కొన్ని మ్యాచెస్ మనకి చూడకుండా దొరకొచ్చాడు. మేబీ రసల్ మేనియాలు ఇలా మధ్యలో మ్యాచ్ జరగదు. ఎందుకంటే ప్రెసెంట్ కోసం ఈ ఫ్యూడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మన WWE బుక్ చేస్తుంది బాస్. సో నెక్స్ట్ మన బ్యాక్ ఒక కార్ కనిపించింది. అండ్ ఆ కార్లోకి వెళ్ళి మన సోలో సికోవా వచ్చినారు. సో అప్పుడే మన జేకబ్ ఫాటు అండ్ టామా టొంగా మనకి అంటే మన సోలో సికోవా ముందు వచ్చినారన్నమాట. సో అప్పుడే మన సోలో సికోవా ఏమన్నారంటే, చూడు లాస్ట్ వీక్ ఏం జరిగిందో అది అనుకోకుండా జరిగిందన్నమాట. అర్థమైంది, దాన్ని కావాలని చేయలేదు, అది జస్ట్ అది అనుకోకుండా అయిపోయిందని మన సోలో సికోవా చెప్పినారు. అండ్ ఏమైందో మీకు తెలుసు అన్నమాట, లాస్ట్ వీక్ అంటే అనుకోకుండా సమ్మన్ స్పైక్ పడేది మన టామా టొంగాకి. సో అదే చెప్పినారు మన సోలో సికోవా, అది అనుకోకుండా జరిగిందని. సో అప్పుడే మన జేకబ్ ఫాటు ఏమన్నా అంటే, చూడు అది అనుకోకుండా జరిగిందని, ఈ రోజు నువ్వు కొంచెం మంచి ఇక్కడ లీలపడి ఉన్నావని చాలా క్లియర్లీ జేకబ్ ఫాటు చెప్పినారు. అంటే మీకు అర్థమవుతుందా, సోలో సికోవా ఇజ్జత్ లేకుండా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే జేకబ్ ఫాటు చాలా క్లియర్లీ చెప్పేసినారు, లాస్ట్ వీక్ ఏదో అనుకోకుండా జరిగిందని, ఈ రోజు ఇక్కడ లీలపడి ఉన్నావు అర్థమవుతుందని చెప్పారు. సో అప్పుడే మన సోలో సికోవా ఏమన్నారు, సరే ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ ఉంది కదా, సో మీరు అంటే మీ ఇద్దరు ఫైట్ చేస్తారని ఈ టైం చెప్పిన టామా టొంగా నీతో కలిసి టాగ్ టీమ్ మ్యాచ్ లో ఫైట్ చేస్తాడని ఈ మాట చెప్పగానే జేకబ్ ఫాటు ఏమన్నా అంటే, ఏంది టామా టొంగా ఎందుకు అంటే, మేము ఆల్రెడీ కొన్ని వారాల నుంచి మేమే ఇక్కడ కష్టపడుతున్నాం అర్థమవుతుంది. సో ఈరోజు నువ్వు నాతో కలిసి ఫైట్ చేయాలని ఈ టైంలో మన జేకబ్ ఫాటు చెప్పేసినారు. అండ్ సరే నేను మాట్లాడుతాను నికోల్డ్ ఇస్తాను మన సోలో సికోవా చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత ఆ ట్రూత్
ద మిస్ అంటే ఇలా మధ్యలో బ్యాక్ స్టేజ్ ఒక ఫనీ సెగ్మెంట్ జరిగింది అనమాట. ట్యాగ్ టీమ్ మ్యాచ్ కన్ఫర్మ్ అయింది. అండ్ మన ఎల్ఏ నైట్కి అయితే కొంచెం ఫనీ వేలో అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు, ఎందుకంటే ఎల్ఏ నైట్ హ్యాస్ ఏ పార్ట్నర్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లో వచ్చినారు మన R-Truth. అండ్ హైలైట్ ఏంటంటే మన కార్మెలో హేస్ ద మిస్ వర్సెస్ R-Truth అండ్ ఎల్ఏ నైట్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో నిజంగా చెప్తున్నాను అంటే కొంచెం ఫనీ ఉండే అనమాట, కొంచెం ఎంటర్టైనింగ్ ఉండే అనమాట ఈ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో R-Truth కొన్ని ఫనీ మూమెంట్ చేసినారు, లైక్ R-Truth అంటే లేపెత్తేసి R-Truth పిన్ కౌంట్ చేసినారు అనమాట. అండ్ అంతేకాదు R-Truth ద మిస్కి ట్యాగ్ ఇచ్చినారు, అంటే ఎల్ఏ నైట్ అండ్ R-Truth ఈ మ్యాచ్ కోసం ట్యాగ్ టీమ్ పార్ట్నర్. బట్ R-Truth మర్చిపోయినట్టు ఉన్నారు, R-Truth ఏం చేసినారు అంటే ద మిస్కి ట్యాగ్ చేసినారు. సో చాలా ఫన్నీ మూమెంట్స్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికినాయి. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఏమైందంటే మన షిన్సుకే నకమురా రెఫరీ చూడకుండా వచ్చి అటాక్ చేసిన అనమాట ఎల్ఏ నైట్ పైన. దీని లాభం లేపేసినారు ద మిస్ అండ్ కార్మెలో హేస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకొరక ద మిస్ అండ్ కార్మెలో హేస్. సో నెక్స్ట్ రింగ్ లో ఎంటర్ అయిపోయింది మన WWE ఉమెన్స్ ఛాంపియన్ టిఫనీది. సో మన టిఫనీ రింగ్ లో వచ్చి ఏమేమి చెప్పింది అంటే చూడండి, నాకు తెలుసు అంటే మీకు తెలుసు, చాలా మంది తెలుసు. అండ్ అది ఏంటంటే నేను ఈ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి చాలా మంది నాతో చాలా పరిశ్రమ ఉన్నారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వీక్ నేను నా జాస్కి ఓడిపించేస్తుండే, బట్ అంటే ఆ క్యాండస్ మ్యాచ్ మధ్యలో వచ్చి అనమాట. అండ్ దాని తర్వాత ఏమైంది మీకు తెలుసు అంటే షార్లెట్ ఫ్లేర్ వచ్చి అని పడిపోయినప్పుడు షార్లెట్ ఫ్లేర్ వచ్చి పెద్ద చైర్ పైన కూర్చొని నన్ను చూసేసి అనమాట అది రసమైన అపోనెంట్. సో నిజం చెప్పాలంటే సరే మంచిదే, నా కోసం ఒక డ్రీమ్ అనేది ఒక నిజం అయిపోతుంది. బట్ నేను షార్లెట్ ఫ్లేర్ నేను నీ లెగసీ కోసం రానమాట, నేను నంబర్ 1 స్పాట్ కోసం వస్తానని ఈ టైప్లో మన టిఫిన్ చెప్పింది అనమాట. అండ్ అంతేకాదు ఎలిమినేషన్ చేంబర్ ఇలా మ్యాచ్ ఉంది కదా, ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే మన టిఫినీ అండ్ మన ట్రిష్ వర్సెస్ నా జాస్ అండ్ క్యాండస్ లేర్ ఆ మ్యాచ్ గురించి మాట్లాడింది. సో బాస్ అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన నా జాస్ అండ్ క్యాండస్ లేర్ అయితే. సో వీళ్ళు ఇంటరప్ట్ చేసినారు టిఫినీకి. అండ్ వచ్చి ఏమని చెప్పినారంటే, హే టిఫినీ అసలు ఇది నువ్వేనా, ఎందుకంటే నువ్వు అసలు నిజంగా ఇట్లా అనుకుంటున్నావా అంటే లాస్ట్ వీక్ నువ్వు నాకు ఓడిపించేస్తుండే అని, అంత సీన్ లేదమ్మా నీ టైప్లో ఎక్కించినారు. అండ్ బాస్ అంతేకాదు అయినా నిజం చెప్పాలంటే నువ్వేంది షార్లెట్ ఫ్లేర్తో మ్యాచ్ అంటే మ్యాచ్ కలర్లు చూస్తున్నా, అంత సీన్ లేదు. ఎలిమినేషన్ చేంబర్లో మేము నీకు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను, నీకు అండ్ ట్రిష్కి చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను. దాని తర్వాత నేను మళ్ళొకసారి నా ఛాంపియన్షిప్ కోసం వస్తానని కొంచెం అంటే ఈ టైప్లో నా జాష్ చెప్పింది. టిఫిన్ ఏమి చెప్పి అంటే ఇంకా నువ్వు అదే కాలంలో ఉన్నావా అంటే కొంచెం మూవ్ ఆన్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్ నాది అని అంటే నీకోసం డర్టీ వర్క్ మన క్యాండస్ చేస్తాను ఇట్లా కొంచెం ఎక్కించింది అనమాట. సో వీళ్ళు ఏమన్నారంటే సరే ఎలిమినేషన్ చేంబర్లు కాదు ఇప్పుడే నీకు ఇచ్చి పడేస్తామని ఈ టైప్లో చెప్పినారు. అండ్ బాస్ దాని తర్వాత మనకి టిఫినీ వర్సెస్ క్యాండస్ లేరే మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ కొంచెం పెద్ద మ్యాచ్ ఉండే అనమాట, కొంచెం బాగానే పెద్దగా ఉండే మ్యాచ్. అండ్ రింగ్ సైడ్ మన నా జాస్ ఉంటుంది కాబట్టి నా జాస్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేస్తుంటుంది. అండ్ బాస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన టిఫినీ ఈ మ్యాచ్ గెలిచింది అనమాట. బట్ దాని తర్వాత మన నా జాస్ టిఫినీ పైన అటాక్ చేసింది. సో అప్పుడు మన టిఫినీ కాపాడడానికి మన ట్రిష్ వచ్చిందనమాట. బట్ లాస్ట్ వీక్ లాగానే ఈ రోజు అంటే కాపాడడానికి వచ్చి ఉల్టా దెబ్బలు తింటున్నారు అనమాట వీళ్ళు. అంటే మన ట్రిష్ వచ్చి కొంచెం కాపాడింది, బట్ మన నా జాస్ ట్రిష్కి ఇచ్చి పడిచింది అనమాట. అండ్ మన నా జాస్ ఇద్దరి పైన అటాక్ చేసింది, అంటే మన టిఫినీ అండ్ ట్రిష్కి అంటే ఇద్దరికి ఇచ్చి పడేసింది. మన నా జాస్ ఫినిషర్ ఇచ్చేసింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ ఇలా మ్యాచ్ అయితే అయిపోయింది. షార్లెట్ ఫ్లేర్ ఒక రింగ్లో వచ్చింది అన్నమాట. రింగ్లో వచ్చి అంటే అక్కడ అంటే ఆల్రెడీ మ్యాచ్ మధ్యలో వచ్చి అక్కడ కామెంటరీ చేస్తుంటానమాట. అండ్ లాస్ట్లో అక్కడ రింగ్లో వచ్చి మన రసల్మేనియా సైన్ బోర్డ్ సైడ్ అట్లా చేయి చూపించానమాట. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన బియాంకా బెలేర్ అండ్ నయోమిది. అండ్ బాస్ ఇలా ఎంట్రీ కాగానే మన లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్ ఎంకల్ వచ్చి ఇలా పైన అటాక్ చేసినారు బాస్. ఎందుకంటే బ్యాస్ట్ ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో మెన్షన్ చేసినారనమాట, అంటే వాళ్ళు జెట్ కార్ల పైన ఇలా అటాక్ చేసినారని. సో అందుకే వీళ్ళు వచ్చి ఇక్కడ అటాక్ చేసిన. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా బ్రాల్ అయిపోయింది. సో బాస్ నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఫైనల్ బాస్ ద రాక్ ది. సో రాక్ థీమ్ సాంగ్లో మనకి లైట్ కొంచెం చేసాలంటే మొత్తం కాదు, జస్ట్ మధ్యలో కొంచెం చేంజెస్ మనకి చూడడానికి అనమాట. సో ఫ్యాన్స్ అయితే నిజంగా చాలా హ్యాపీ అయిపోయినారు. ద రాక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారనమాట. అండ్ అక్కడ ఉన్న ఒక ఫ్యాన్ది అంటే ఫోన్ పడిపోయినప్పుడు ఆ ఫోన్ విలేపించినారనమాట మన ద రాక్. అండ్ బాస్ అంతేకాదు మన ద రాక్ రింగ్లో వచ్చిన ఫ్యాన్స్ షేర్ చేస్తుంటారు కదా. అప్పుడు మన ద రాక్ ఏమన్నారంటే,
ఓ మీ అందరికి ఫీల్ అవుతున్నట్టుంది, అంటే మీ అందరికి కొంచెం అర్థమైపోయింది అనుకుంటా. అంటే ఈ రోజు ఇక్కడ వచ్చినానంటే నేను మీ అందరి పైన అంటే ఇక్కడ చూడండి ఈ సెగ్మెంట్లో ఏంటంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, బట్ మనం ఆ బ్యాడ్ వర్డ్స్ మనం ఇక్కడ చెప్పలేము కాబట్టి నేను కొంచెము అంటే ఏదైనా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ద రాక్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడ వచ్చినానంటే మీ అందరికి అర్థమైపోయింది కదా ఏదో మీకోసం తీసుకొచ్చినా అని. సో చూడండి ఇప్పుడు మనం డైరెక్ట్గా పాయింట్కి వస్తాం ఈ టైప్ చెప్పగానే, అంటే మన ఫ్యాన్స్ అందరూ ఇంకా రాకీ రాకీ అని చీర్ చేస్తుంటారు. అండ్ మన ద రాకీ డైలాగ్ ఉంది కదా, అంటే ఫైనలీ అని టైప్లో మన ద రాక్ చెప్తారు కదా. సో అప్పుడే అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అదే డైలాగ్ చెప్తుంటారు. సో ఒక నిమిషం ఆగండి నేను చెప్తున్నాను చెప్తారు. అండ్ ద రాక్ ఈ డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ మొత్తం కంప్లీట్ చేస్తారు అనమాట. జస్ట్ ద రాక్ ఫైనలీ అంటారు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఆ డైలాగ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. సో దాని తర్వాత ద రాక్ ఒక లుక్ ఇచ్చినారు ఫ్యాన్స్ సైడ్. అండ్ ద రాక్ ఏమన్నా ఫైనల్లీ ఇప్పుడు రసల్ మేనియా అంటే సిటీలో వస్తుంది చెప్పి అనమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా అనౌన్స్మెంట్ చేసిండు బాస్. ఎస్ అంటే నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా అనౌన్స్మెంట్ అనమాట. అక్కడ మొత్తము అంటే అక్కడ స్క్రీన్ పైన నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా లోగో చూపించేసినారు. అండ్ నిజంగా చాలా హైలైట్ అనిపించింది. నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా అనౌన్స్మెంట్ అయిపోయింది. బట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ఇయర్ రసల్ మేనియా ఇంకా కాలే కదా. సో అందుకని చూడండి ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే హ్యాపీ అయిపోయినారు. బట్ ఇక్కడ ఉన్న అంటే మన ఫ్యాన్స్ ఏంటంటే ఫస్ట్ ఈ రసల్ మేనియా కోసం ఏంది అసలు ఈ రసల్ మేనియా సంగతి ఏందని ఈ టైప్లో ఫ్యాన్స్ అందరూ మనసులో ఉంది కదా. సో అందుకని దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే అంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఓటీసీ అని అంటే రోమన్ రైన్స్ కోసం చాంట్ చేస్తుంటారు. సో అప్పుడే ద రాక్ ఏదో అన్నారు బాస్, అది కట్ చేసిన అనమాట. ద రాక్ ఏదో అన్నారు, ఇప్పుడు ఏదో బ్యాడ్ వర్డే ఉండొచ్చు. సో అందుకని కట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ బ్యాడ్ వర్డ్ ఏందో నేను మొత్తం కనుక్కుంటా అనమాట. అంటే సోషల్ మీడియాలో కంపల్సరీ క్లిప్ వస్తుంది. సో వచ్చినప్పుడు నేను మీ దగ్గర వీడియోలో అప్డేట్ ఇస్తాను. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ఓటీసీ అన్నప్పుడు ద రాక్ ఏదో సంథింగ్ చెప్పినారు, అది కట్ చేసినారు టీవీలో. సో చూడాలి అది ఏందో అది. సో దాని తర్వాత ద రాక్ పాట పాడినారు. సో ఫ్యాన్స్ బి ద రాక్తో పాటు పాట పాడుతూ ఉంటారు. సో అప్పుడు ద రాక్ ఏమైనా అంటే నోరు మూసుకొని కూర్చోండి, ఇక్కడ ఫైనల్ బాస్ పాట పాడుతుంది అర్థమవుతుందా. సో ఫైనల్ బాస్కి అంటే పాట పాడిని అర్థమవుతుంది అని చెప్పిన. సో ద రాక్ పాట పాడినారు. సో ఆయన అక్కడ ఉన్న ఫ్యాన్స్ పాట పాడినారు. సో దాని తర్వాత ద రాక్ ఏమన్నా అంటే చూసినారంటే ఫైనల్ బాస్ ఇక్కడ వచ్చి అంటే పాట పాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న మొత్తం చెత్తగా అందరూ పాట పాడుతున్నారు ఈ టైప్లో. అంటే ఫ్యాన్స్ అందరూ చెత్త అని చెప్పేసినారు. సో అప్పుడే ఫ్యాన్స్ బూ చేసినారు ద రాక్కి. సో దాని తర్వాత ద రాక్ ఏమన్నారు అంటే ఓపెన్ చెప్పండి ద రాక్ ఫుల్ హీల్లా ఒక ప్రాపర్ ఫైనల్ బాస్లో వచ్చినారు ఈరోజు. అండ్ దాని తర్వాత ఇక మన ద రాక్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు ఒక మనిషికి మనం రింగ్లో పిలుస్తాం అండ్ ఆ మనిషి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్. అండ్ నిజం చెప్పాలంటే నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను ఆ మనిషికి. అండ్ ఆ మనిషి ఇంకొక అంటే మన కోడి రోడ్స్ అని చెప్పిన. సో అప్పుడే మన కోడి రోడ్స్ పిలిచినారనమాట. సో అప్పుడే మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ మన కోడి రోడ్స్ దగ్గర ఎంట్రీ అయిపోయింది. ఫ్యాన్స్ చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ మన కోడి రోడ్స్ రింగ్లో రాగానే ఫస్ట్ ద రాక్ అండ్ కోడి రోడ్స్ హగ్ బి చేసినారు. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే ఆల్రెడీ కోడి అని చీర్ చేస్తుంటారు. సో అప్పుడే ద రాక్ ఏమంటే నిజంగా చాలా జబర్దస్త్ ఫీలింగ్ వస్తుంది కదా. అంటే ఫ్యాన్స్ అందరు నీకు చాలా లవ్ చేస్తారు అని ద రాక్ చెప్పినారు. సో అప్పుడే కోడి రోడ్స్ అంటే ఫ్యాన్స్ అందరికి లవ్ యూ టూ అని చెప్పినారు. సో అప్పుడే ద రాక్ ఏమన్నారంటే చూడండి మీకు తెలియదు అనుకుంటా, అంటే ఫ్యాన్స్ అంటే మనందరూ చెప్పినారు మీకు తెలియదు అనుకుంటా, లాస్ట్ ఇయర్ రసల్ మేనియా తర్వాత మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం. ఎస్ నేను అండ్ కోడి రోడ్స్ మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం. అండ్ లాస్ట్ టైం మనము ఒకటే షోలో ఉన్నప్పుడు అండ్ ఆ షో మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ అనమాట. అండ్ ఆ ఎపిసోడ్లో అంటే ఆ షోలో నేను చాలా క్లియర్లీ చెప్పినాను అంటే నువ్వు ఈ కంపెనీ మొత్తము నడిపిస్తున్నావు అని. సో కోడి రోడ్స్ నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పినాను. అండ్ బ్యాక్ స్టేజ్ మనం మందు మీద ఆగినాము, 2 గంటల పాటు చాలా మంచిగా టైం స్పెండ్ చేసినాం మనము. కానీ కోడి రోడ్స్ ఈ రోజు నీకు ఇక్కడ ఎందుకు పిలిచినా అంటే ఏదో కొంచెం అంటే ఒకటి క్లియర్గా మాట్లాడడానికి పిలిచినాను. అంటే అయినా నిజం చెప్పాలంటే మనం లాస్ట్ టైం చాలా మంచి ఫ్రెండ్స్ అయినాం. అంటే మనం ఫోన్లో టెక్స్ట్ అంటే అంతా చేసినాం. అండ్ ఓన్లీ మనమే అని కాదు మన మామ్స్ ఫ్రెండ్స్ అయిపోయినారనమాట. మామా రోడ్స్ అండ్ మామా రాక్ అంటే అక్కడ స్క్రీన్లో ఫొటోస్ చూపించిన అంటే రాక్ మామ్ అండ్ మన కోడి మామ్ ఫొటోస్ అక్కడ చూపించిన అనమాట. అంటే మన అమ్మలు ఫ్రెండ్స్ అయిపోయినారు అని ద రాక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ద రాక్ ఏమన్నా అంటే అందుకనే కదా నేను ఇక్కడ నీకు పిలిచిన అనమాట కొంచెం సీరియస్ మాట్లాడడానికి. సో చూడు ఫస్ట్ ఏంటంటే నువ్వు గ్రేట్ ఛాంపియన్వి, నో డౌట్ నువ్వు గ్రేట్ ఛాంపియన్వి. కానీ నువ్వు కోడి రోడ్స్ ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ అది ఏంటంటే నేను అంటే బోర్డు మెంబర్ని, నేను ఒక వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఈ కంపెనీకి అంటే టీక్యోకి. అండ్ టీక్యో డబ్ల్యూడబ్ల్యూకి ఓన్ చేస్తానమాట. అండ్ ఈ టీక్యోకి అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూకి ఎవరు ఓన్ చేస్తారంటే ఎవరు ఓనర్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ యారీ ఓనర్ అనమాట, ఓన్ చేస్తాడు అనమాట. అండ్ నేను నా బెస్ట్ ఫ్రెండ్కి అడిగినప్పుడు యారీ నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ ఓన్ చేస్తాను అన్నప్పుడు నేను కాదు ద రాక్ అంటే నీదే కంపెనీ మొత్తం అని చెప్పిండు అనమాట. సో నాకు తెలియదు అంటే ఇదంతా నాదా కాదు, బట్ నేను ఒకటి చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే నేను చాలా పవర్ఫుల్ని కోడి రోడ్స్. చూడు కోడి రోడ్స్ నువ్వు ఒక మంచి ఛాంపియన్వే, కానీ నిజం చెప్పాలంటే నువ్వు ఇప్పుడు నా ఛాంపియన్ కావాలి, అర్థమవుతుంది. అంటే నువ్వు ఆల్రెడీ ఒక పొజిషన్ ఉన్నావు, కానీ ఆ పొజిషన్ నుంచి ఇంకా నువ్వు హై పొజిషన్లో వెళ్ళాలి, అర్థమవుతుందా.
నువ్వు నా ఛాంపియన్ కావాలని ఈ టైప్లో ద రాక్ చెప్పినారు. సో అప్పుడే కొడి రోడ్స్ ఏమన్నారంటే, చూడు ద రాక్ మనం ఒకటిసారి ఫ్రెండ్స్ అయిపోయినాం, మన అమ్మలు ఫ్రెండ్స్ అయిపోయినారు, అంత బాగానే ఉంది, బట్ నేను అంటే ఈ ప్రజలకి నేను ఛాంపియన్, అర్థమవుతున్నా, నేను ఫ్యాన్స్ ఛాంపియన్ చెప్పినారు. సో అప్పుడే ద రాక్ ఏమన్నారంటే, ఎస్ కొడి రోడ్స్ కరెక్ట్, అంటే నువ్వు అలా ఛాంపియన్వే, అంటే నేను పీపుల్ ఛాంపియన్ని, మనం ఈ కంపెనీలో పుట్టి పెరిగిన అనమాట, నువ్వైనా సరే నేనైనా సరే. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు, నీకు అర్థమవుతుందా? నేను ఇంకా వేరే విషయం గురించి మాట్లాడుతున్నాను కోడి, మనం వేరే లెవెల్ వెళ్ళాలి. సో ఆ లెవెల్ గురించి మాట్లాడుతున్నాను, నీకు అర్థమవుతుందా కోడి? అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు, అంటే నువ్వు అందరు ఫ్యాన్స్ మనసులో అంటే ఒక హ్యాపీనెస్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటావు, అంత బాగానే ఉంది. అండ్ నువ్వు ఫ్యాన్స్తో కనెక్ట్ కానీ అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎంత ఉన్నారు అంటే మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, నీకు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. అండ్ నా గురించి మాట్లాడితే నా దగ్గర 500 బిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో అందుకని చెప్తున్నాను, నువ్వు నాలా కావాలంటే నువ్వు నాకంటే ఇంకా మంచి పేరు సంపాదించాలన్నమాట, నీ దగ్గర చాలా ఫాలోవర్స్ రావాలి. సో అందుకని చెప్తున్నాను కొడి రోడ్స్, నీకు అసలు తెలియదు అనమాట, ఇంకా చాలా డోర్స్ ఉన్నాయి, నేను నీకోసము చాలా మంచి డోర్స్, చాలా మంచి దారులు నీకోసం ఓపెన్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, నువ్వు నా ఛాంపియన్ కావాలన్నమాట, నువ్వు నా ఛాంపియన్ అయిపోతే అది నీకోసం మంచిది. నువ్వు నీ లైఫ్లో నువ్వు ఏమేమి కళలు చూసినావో అవన్నీ కళ అంటే ప్రతి ఒక్క డ్రీమ్ నేను నిజం చేస్తాను, నీ భార్య డ్రీమ్స్ అవన్నీ నేను నిజం చేస్తాను, నీ కూతురు డ్రీమ్స్ అవన్నీ నేను నిజం చేస్తాను. అంటే నేను మూవీ ప్రీమియర్లో పిలిచినప్పుడు నేను అంటే మన కల్చర్ నీ ఫ్యామిలీతో నాకు తెలుసు అన్నమాట. సో ఇప్పుడు అంటే నీ కళలు ఏమేమి ఉన్నాయో నీ డ్రీమ్స్ అవన్నీ నేను నిజం చేస్తాను. సో అందుకని చెప్తున్నాను, నువ్వు నా ఛాంపియన్ అయితేనే మంచిగా ఉంటుంది. అండ్ నాకు జీవితంలో ఎప్పుడు ఒకటి లేదన్నమాట, అండ్ నాకు కావాలి, అండ్ అది ఏంటంటే నాకు నా బ్రదర్ కావాలి. ఆయనకు తెలుసు లాస్ట్ ఇయర్ నా గోల్ ఏముండే, లాస్ట్ ఇయర్ నేను వచ్చిన రిటర్న్ చేసినాను, అండ్ నేను నా కజన్ రోమన్ రైన్స్తో ఫైట్ చేయడానికి వచ్చినాను. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఉండే, అండ్ అదే ఒక బెస్ట్ ఫర్ బిజినెస్ ఉండే అనమాట. లాస్ట్ ఇయర్ నేను నా ఫ్రెండ్ ట్రిపుల్ హెచ్కి, నా ఫ్రెండ్ నిఖాన్తో నేను మాట్లాడినాను, అండ్ వాళ్ళిద్దరు నీకు ఫ్రెండ్స్ అనమాట. అండ్ చాలా క్లియర్లీ చెప్పినాను వాళ్ళకి, అండ్ ఏమని చెప్పినాను అంటే ట్రిపుల్ హెచ్కి అండ్ నిఖాన్కి ఏమని చెప్పినా అంటే, చూడు నాకు తెలుసు ఇది ప్లాన్స్ లేదనమాట, బట్ నేను రోమన్ రైన్స్తో ఫైట్ చేయడానికి వచ్చినాను. సో కొడి రోడ్స్ కొంచెం సైడ్ జరిపేయండి, అండ్ నేను అండ్ మన రోమన్ రైన్స్ అంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుంది నేను చెప్పినాను వాళ్ళకి. బట్ వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అనమాట, అండ్ వాళ్ళకి అడిగినప్పుడు నువ్వు వాళ్ళకి ఏమన్నావు అంటే పక్క జరగని అంటే ఓపెన్ ఏమంటే తిట్టినారనమాట, బ్యాడ్ వర్డ్ కూడా ఉండే అనమాట. అంటే కొడి రోడ్స్ అటు ఆయన పట్టించుకోలేదని ఈ టైప్లో మన ద రాక్ చెప్పినారు. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ లాస్ట్ టైం నువ్వు ఏం చేసినావు, నువ్వు స్లాబ్ కొట్టినావు, నువ్వు నాకు చెంపలేవ కొట్టినావు అన్నమాట. అండ్ ఎవరైనా సరే నాకు స్లాబ్ కొట్టి తప్పించుకోగలరా, అంత సీన్ లేదు, ఎవరు తప్పించుకోలేరు. కానీ అందుకనే కొడి రోడ్స్ నువ్వు చాలా స్పెషల్ నా కోసం, అండ్ అందుకనే కొడి రోడ్స్ నువ్వు నా ఛాంపియన్వి. అండ్ అందుకని నేను నీకు అంటే ఇక్కడ నుంచి ఒక హై లెవెల్లో తీసుకెళ్తాను, నీ ప్రతి ఒక్క కళ, నీ ప్రతి ఒక్క డ్రీమ్ నేను నిజం చేస్తాను. అండ్ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నమాట, అండ్ మన డాడ్స్ బి అంటే వాళ్ళు పైకి చూస్తున్నారు, వాళ్ళు ఒక మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ ఇంకొకటి కొడి రోడ్స్ ఎక్కువ టెన్షన్ తీసుకోండి, ఇప్పుడే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే మంచిగా ఆలోచించు నాకు ఆన్సర్ ఎప్పుడు అంటే ఎలిమినేషన్ చేంబర్లో. ఎస్ అంటే ద రాక్ ఎలిమినేషన్ చేంబర్లో వస్తున్నారని అనౌన్స్మెంట్ చేసినారు బాస్, ఒక జబర్దస్త్ అనౌన్స్మెంట్ ఉండే. అండ్ అది ఏంటంటే ద రాక్ ఎలిమినేషన్ చేంబర్లో వస్తున్నారంటే, అండ్ కొడి రోడ్స్ నాకు మెల్లగా అంటే నువ్వు నాకు ఎలిమినేషన్ చేంబర్లో ఆన్సర్ ఇవ్వచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళు, నీ భార్య పిల్లలతో కలిసి నువ్వు మాట్లాడుకో, టైం స్పెండ్ చేయి, అండ్ కొంచెం ఆలోచించి నువ్వు ఎలిమినేషన్ చేంబర్లో నాకు ఆన్సర్ ఇయ్యి, మంచిగా ఆలోచించి నాకు నువ్వు ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ చూడు కొడి రోడ్స్ నాకు ఒకటి కావాలి, అండ్ నాకు ఇది కావాలని చెప్పి చేసి చూపించినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ ఏమన్నారు అంటే, ఏంది అంటే నీకు ఈ ఛాంపియన్షిప్ కావాలంటే, ఈ ఛాంపియన్షిప్ అంటే మా ఛాంపియన్షిప్ అంటే ఫ్యాన్స్ అంటే అంటే కలిపి మాట్లాడుతుంటారు అనమాట, ఇది మా ఛాంపియన్షిప్ అన్నప్పుడు మన ద రాక్ ఏమన్నా అంటే కాదు కొడి రోడ్స్, నేను ఈ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడతలేను, నాకు నీ ఆత్మ కావాలి. ఎస్ బాస్, ఈ షాకింగ్ స్టేట్మెంట్ ఉండే అనమాట, షాకింగ్ అంటే చాలా షాకింగ్ ఉండే. ద రాక్ ఏమన్నా అంటే నాకు నీ ఆత్మ కావాలని చెప్పినారు. అండ్ అంతేకాదు ద రాక్ ఫైనల్ వర్డ్స్ ఏముండే అంటే, చూడు కొడి రోడ్స్ నేను నీకు ఎలిమినేషన్ చేంబర్లో కలుస్తాను, అండ్ అప్పుడు నాకు ఆన్సర్ ఇవ్వచ్చు అని క్లియర్లీ చెప్పేసినారు ద రాక్. అండ్ ద రాక్ అక్కడికి వెళ్ళిపోయినారు, పోతాయి ద రాక్ అంటే తిరిగి మన కొడి రోడ్ సైడ్ లుక్ ఇచ్చినారు అన్నమాట. సో ఓపెన్లీ చెప్పాలంటే ద రాక్ అంటే కొడి రోడ్స్కి ఏమని చెప్తున్నారు అంటే, నేను నీకు ఒక మంచి లెవెల్లో తీసుకెళ్ళిపోతాను, బట్ నువ్వు నాకు దాని బదులు నీ ఆత్మ ఇవ్వాలన్నమాట. అంటే మన ఇల్యూమినాటిలాగా మాట్లాడేసిన అనమాట మన ద రాక్, అండ్ ఆత్మ ఇవని చెప్పినారు. సో నిజంగా చాలా షాకింగ్గా ఉండే.
సో చూడాలి ఇప్పుడు ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. ఎలిమినేషన్ చేంబర్లో విత్ ద రాక్ వస్తున్నారంట. సో ఇది ఒక నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనే మాట. ఇప్పుడు మనకి కొంచెం మజా రావడం స్టార్ట్ అయిపోతుంది రసల్ మేనియా కోసం. అండ్ ఇంకోటి మీరు గమనిస్తున్నారా, మొత్తం సెగ్మెంట్ కవర్ చేసినాను మొత్తం. అంటే ఇప్పుడు నేను ఏం ఎక్స్ట్రా మాటలు ఏం యాడ్ చేయలేదు, అంటే వాళ్ళు ఏమేమి మాట్లాడినారో అదే నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ చూడండి టైం ఎంత అవుతుంది అంటే 19 minutes ఆల్రెడీ క్రాస్ అయిపోయింది వీడియో. సో అందుకే నేను చెప్తున్నాను, నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నప్పుడు మీ పని ఏంది, మీరు ఒక మంచి లైక్ చేసి ఒక మంచి కామెంట్ చేసేయాలి బాస్. ఓకే, సో నేను కష్టపడుతున్నాను అన్నప్పుడు మీరు మీ పని చేస్తే ఏంటంటే మీరు లైక్ చేస్తే నేను చాలా హ్యాపీ అయిపోతాను, ఒక మంచి కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీ అయిపోతాను. ఓకే, సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ DIYది. అండ్ మన DIY వచ్చి కొంచెం ఎక్కిరిస్తుంటారు అన్నమాట, మన డెడ్లీకి ఎక్కిరించినారు. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఇలా మధ్యలో మ్యాచ్ బి చూడడానికి దొరికి అనమాట. ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే DIY వర్సెస్ మన ప్రిటీ డెడ్లీ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగుండే, బట్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి ఇలా పైన అటాక్ చేసినారనమాట. మొత్తం చాలా జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి దొరికి. అంటే మోటార్ సిటీ మషిన్ గన్స్ వచ్చినారు. సో అలా పైన మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అటాక్ చేసిన. అండ్ మొత్తం బ్రాల్ అప్పర్ హ్యాండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఉండే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కెవిన్ ఓవెన్స్ ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. అండ్ హైలైట్ ఏంటంటే మన శామ్సన్ ఇంటి బయట నుంచే మన కెవిన్ ఓవెన్స్ అంటే ఆ వీడియో రికార్డ్ చేసినారనమాట. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమైనా అంటే ఏంది శామ్సన్ ఇప్పుడు ఏంది నీకు మ్యాచ్ కావాలా, అంటే నువ్వు నా కెరియర్ ఎండ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, అండ్ నీ సంగతి ఏంది అంటే నీ ఫ్యామిలీ సంగతి ఏంది, అంటే నేను నీ కెరియర్ ఎండ్ చేసేది నీ ఫ్యామిలీ చూస్తే ఎట్లుంటుంది అని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ మాట్లాడినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమైనా సరే ఇప్పుడు నువ్వు మ్యాచ్ కావాలంటావు కదా, ఇప్పుడు సో దీని వెంకల మొత్తం ఇక కారణం నువ్వే ఉంటావు, సో ఇక నేను మ్యాచ్ చూసుకోవడానికి ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే మన కెవిన్ ఓవెన్స్ సెగ్మెంట్ అయిపోయింది. సో దాని తర్వాత మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో డేమియన్ ప్రిస్ట్ అండ్ బ్రాన్ స్ట్రామన్ వర్సెస్ జేకబ్ ఫాటు అండ్ సోలో సికోవా మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగుండే. మ్యాచ్ మధ్యలో మన టామా టుంగవి కొంచెం హెల్ప్ చేయని కొంచెం బాగా ట్రై చేసిన అనమాట. అంటే మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంటారు, ఓపెన్ చెప్పండి దాన్ని హెల్ప్ కదా చీటింగ్ అంటారు అనమాట. అండ్ బాస్ అందుకే దాని తర్వాత ఏమైందంటే ఈ మ్యాచ్లో అంటే ఫైనల్గా చెప్పాలంటే మ్యాచ్లో అనుకోకుండా ఒక కిక్ తాకింది అనమాట. జేకబ్ ఫాటు కిక్ కొడుతున్నప్పుడు అనుకోకుండా మన సోలో సికోవాకి తాకింది. అండ్ బాస్ ఇంకేమంటే దీని లాభం మొత్తంగా లేపేసినారు, జేకబ్ ఫాటుకి రింగ్ బయట పడేసినారు అనమాట. అండ్ రింగ్లో మన డేమియన్ ప్రిస్ట్ సోలో సికోవాకి పిన్ చేసినారు. ఎస్ అంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌరగా డేమియన్ ప్రిస్ట్ అండ్ మన బ్రాన్ స్ట్రామన్ అండ్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ రోజే ఇక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది. సో బాస్ మీకు ఈ రోజు స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.